రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే. కానీ ఆ తర్వాత వేసే ప్రతి అడుగు ఒక పరీక్షే. నారా లోకేష్ ఒకప్పుడు ప్రత్యర్థుల విమర్శలకు, నెట్టింట ట్రోల్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన పేరు. కానీ ఇప్పుడు అదే పేరు ఏపీ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా మారింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని పాదయాత్రతో ప్రజల గుండెల్లోకి వెళ్ళి తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను మలుచుకున్న వైనం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు అల్పుడిలా విమర్శించబడ్డ స్థాయి నుంచి నేడు అపర చాణక్యుడిగా ఏపీ భవిష్యత్తును డిజైన్ చేస్తున్న లోకేష్ రాజకీయ ప్రస్థానంపై మా ప్రత్యేక కథనం. రెండు 2019 ఓ యువ నాయకుడి రాజకీయ చరిత్రలో అత్యంత కఠినమైన పరీక్ష. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఎదురైన ఓటమి, ప్రత్యర్థుల వెక్కిరింతలు, ఎవ్వరైనా సరే కుంగిపోయే పరిస్థితి. కానీ లోకేష్ అక్కడే ఆగిపోలేదు. ఆ ఓటమినే తన విజయానికి పునాదిగా మార్చుకున్నారు. ప్రతి విమర్శను ఓ మెట్టుగా మార్చుకుంటూ తండ్రి వేసిన బాటలో కాకుండా తనకంటూ ఒక సొంత మార్గాన్ని నిర్మించుకోవడం మొదలెట్టారు. విమర్శలను చేతలతో తిప్పికొట్టడమే అసలైన నాయకత్వమని నమ్మిన లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల ముందుకొచ్చారు. 3132 కిలోమీటర్లు ఎండనక వాననక ఆయన వేసిన ప్రతి అడుగు ఓ చరిత్ర. ఈ పాదయాత్ర కేవలం నడక కాదు, లోకేష్ 2.0కి నాంది. జనంతో మమేకమవ్వడం, వారి కష్టాలను స్వయంగా వినడం ద్వారా అల్పుడి నుంచి అపర చాణక్యుడిగా పరిణతి చెందారు. ఒకప్పుడు వెక్కిరించిన నోళ్లే నేడు నిప్పు అని పిలిచేలా తనను తాను మలుచుకున్నారు. చంద్రబాబు విజన్కు ఆధునికతను జోడించిన లోకేష్ ఏపీని ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. అమెరికా పర్యటనలో టెస్లా, గూగుల్ వంటి ఆయన జరిపిన చర్చలు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ఐటీ శాఖకు మ్యానుఫ్యాక్చరింగ్ను జోడిస్తూ విశాఖలో డేటా సిటీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం తెస్తున్నారు. ఆయన పనితీరు చూస్తుంటే తండ్రికి మించిన తనయుడు అనే మాట అక్షర సత్యమనిపిస్తోంది. రాజకీయ వారసత్వం నుంచి మొదలై తన కష్టంతో, మేధస్తో నేడు ఏపీకి ఒక బలమైన దిక్సూచిలా లోకేష్ ఉదయిస్తున్నారు. ఒకప్పుడు విమర్శించిన వారే నేడు ఆయన విజన్ను కీర్తిస్తున్నారు. చంద్రబాబు తర్వాత ఏపీ భవిష్యత్తును నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో లోకేష్ వేస్తున్న ప్రతి అడుగు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అగ్రస్థానంలో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.